పర్వాలేదా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 24వ సంవత్సరం 8వ నెల 24వ తేదీ శ్రీనగర్ కాలనీలో ఉన్న మిస్పా నూతన మందిర ప్రారంభ సందర్భంగా సభలు, స్తుతి కూడికలు, వీటి కొరకు స్థానిక సంఘమంతా, పెద్దలందరూ, సహకారులు, దైవ సేవ చేస్తున్న బ్రదర్ శామ్, వీరందరూ పూనుకొని సిద్ధపడినందుకు కడపలో ఉన్న బెరాక బేతనీ సంఘాలు ఎంతో సంతోషిస్తూ అభినందనలు తెలియచేస్తున్నాం. ప్రియులు పెద్దలు ఎజ్రా గారిని, పాల్ గాంధీ గారిని, వారితో పాటు నన్ను కూడా ప్రేమతో ఆహ్వానించినందున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాం. అక్కడ 9 గంటలకు ప్రారంభమైంది కాన్ఫరెన్స్. నేను 12 గంటలకు ముగించాను. నాకు 10:30కి ఇవ్వాలి, కానీ ఆలస్యంగానే ఇచ్చారు. అయినా నేను 12 గంటలకు ముగించాను. ఇక ఆ తర్వాత 1 లేదు, 2 లేదు, 3 గంటలైంది. ఈరోజు అలా కాదు. మీకు ధైర్యం చెప్పడానికి నేను చెప్తున్నాను. ఎజ్రా గారు చాలా క్లుప్తమైన సందేశం ఇచ్చారు. పాల్ గాంధీ గారు కూడా మరి రికార్డ్ బ్రేక్ చాలా క్లుప్తమైన సందేశం ఇచ్చారు. మామూలుగా అలా మాట్లాడరు. వారు ప్రభు ద్వారా పొందింది పూర్తిగా అందిస్తారు. అంటే మనకు నష్టం కలిగించకూడదని వారి అభిప్రాయం. కానీ ఈరోజు చాలా త్వరగా ముగిస్తూ ఉన్నారు. 3 పాయింట్లు క్లుప్తంగా ముగించారు. ఎందుకింత తొందరపడుతున్నారు? ఇంకా 12 కూడా కాలేదు కదా అనుకున్నాను నేను. అయితే ప్రభు తన మహాకృప చేత ముగింపు సమయానికి మనల్ని తెచ్చాడు. జేమ్స్ గారు చాలా చాకచక్యంగా ఒక మాట నాకు అందించారు. 1:15కి భోజనాలు సిద్ధం అంటే దానికి ముందు మీరు ముగించండి అని. మా అందరికన్నా ఎక్కువ మాట్లాడింది జేమ్స్ గారే. తమ్ముడు ఏమనుకోద్దు, చనువుతో మాట్లాడుతున్నా. ఒక సూత్రం చెప్తా, ఇది మీకు కాదు అందరికీ. చాలా కూడికలు ఏముందంటే, ఈయన ప్రార్థన చేశారు, ఆయనకు వందనాలు. ఆయన పాట పాడారు, ఆయనకు వందనాలు. ఈయన వాక్యం చెప్పారు, ఆయనకు వందనాలు. ఎందుకు? ముగింపులో అందరికీ వందనాలంటే అయిపోయా. గుంటూరులో చాలా కార్యక్రమాలు నేను నడిపించాను, మీకు తెలుసు కదా, మీరు ప్రత్యక్షంగా చూశారు. టైం సేవింగ్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మంచిది. చాలామంది ఇలాగే చేస్తున్నారు కనుక కనీసం ఇలా చెప్తే కొంతైనా మార్చుకుంటారు అని అభిప్రాయంతో చెబుతున్నాను. ఇక మీరు చేస్తారో చేయరో అది మీ ఇష్టం, నా బాధ్యత కాదు అది. మరి మరణాత సంఘం క్రమంగా సాగినంత కాలం ఎంఏ ప్రసాదరావు గారు, పాల్ మాస్టర్, కన్నయ్య గారు, సాల్మన్ గారు, వీరందరూ ఉండగానే ఈ మిస్పా ప్రారంభించడానికి వారు సమ్మతించడం, ఆలోచించడం నేను కూడా ఎరిగి ఉన్నాను. ఎక్కువసార్లు రాలేకపోయినా మరి కొన్ని సమయాల్లో మీ దగ్గరికి వచ్చి సహాయం చేయడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని చిన్న ప్రోత్సాహం పొందుదాం. యెషయా గ్రంథములో నుండి 60వ అధ్యాయములో మొదటి 7 వచనాలు చదవాలని నేను ఆశిస్తున్నాను. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 60 verses 1 to 7. మొదటి 7 వచనాలు నేనే చదువుతున్నాను. వాక్య పరిచర్యలో తేటగా చదవగలిగిన ఒక సహోదరుడు వీలైతే మౌత్ పెట్టుకుని చదివితే సహాయకరంగా ఉంటుంది. సమయాన్ని గమనించి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది,
లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలు అన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా చేరి వచ్చిన మనందరికీ, స్థానిక సంఘానికి ప్రభువే తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 66 గ్రంథాల్లో ప్రభువు తన సంకల్పాన్ని మనకు అందిస్తున్నాడు. దేవుని సంకల్పం ఏ గ్రంథానికి పరిమితం కాలేదు. ఆదికాండం మొదలు మలాకి వరకు, మత్తయి సువార్త మొదలు ప్రకటన వరకు 66 గ్రంథాలన్నిటిలో జస్ట్ వన్ మెసేజ్, ఒకే వర్తమానం, ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, ఆయన దయాపూర్వకమైన సంకల్పం. యెషయా బైబిల్లో ఉన్న సందేశం అంతటినీ తన ఒక్క గ్రంథములో ఒక రకంగా మనకు అందిస్తున్నాడు. 66 అధ్యాయాల పుస్తకం యెషయా గ్రంథం, మినీ బైబిల్ అంటారు. మినీ బైబిల్. బైబిలే మనకు పూర్తిగా 66 గ్రంథాలు. బైబిల్ ఎక్కడ ప్రారంభమైందో యెషయా అక్కడే ప్రారంభించాడు, ఆకాశము భూమి అని. బైబిల్ ఎక్కడ ముగించాడో అక్కడే యెషయా ముగించాడు, నూతన భూమి నూతన ఆకాశం. అంతేకాక బైబిల్లో ఉన్న 2 ముఖ్యమైన భాగాలు, 39 పుస్తకాలు ఒక భాగం, రాబోతున్న రక్షకుడు, రాబోతున్న విమోచకుడు, రాబోతున్న మెస్సాయ, పాత నిబంధన సందేశం. యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి, సరిగా ఖచ్చితంగా అలాగే ఉన్నాయి. తర్వాత 40 నుండి 66 వరకు ఉన్న అధ్యాయాలు 27 అధ్యాయాలు. ఈ 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన 27 గ్రంథాల సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. యెషయా వర్తమానం నేను కొన్ని స్థలాల్లో, కొన్ని సందర్భాల్లో జనరల్గా కొంతమందికైనా ప్రయోజనకరంగా ఉంటుందని దీని గురించినటువంటి క్లుప్తమైన సంగతులు అందిస్తూ వస్తున్నాను. యెషయా వర్తమానం అది రక్షణ వర్తమానం, మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. రక్షకుడు వస్తున్నాడు అని ఆయన వర్తమానం తేటగా ప్రకటించాడు, లేక విమోచకుడు వస్తున్నాడని. అదే సమయంలో యెషయా వర్తమానం ఆదరణకరమైన వర్తమానం. 40వ అధ్యాయంలో నా జనులను ఓదార్చుడి అని ప్రారంభించాడు. అక్కడి నుండి 27 అధ్యాయాల్లో నేనే ఓదార్చుదును, నేనే మిమ్మును ఆదరించుదును, తల్లి వలె ఆదరించుదును అని 66వ అధ్యాయం వరకు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, నిరీక్షణపూర్వకమైన వర్తమానం, ధైర్యాన్ని ఇచ్చే వర్తమానం, శక్తిని, బలాన్ని, ప్రోత్సాహాన్ని అందించే వర్తమానం యెషయా ద్వారా ప్రభు మనకు అందిస్తున్నాడు. ఒక
చిన్న విభజన బైబిల్ విద్యార్థులుగా ఉన్న యవనస్తులకు సహాయకరంగా నేను అందించగోరుతున్నాను. తర్వాత ఈ అధ్యాయానికి మనం వస్తాం. దీనిలో ముఖ్యమైన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 39 అయిపోయిన తర్వాత 40 కాగానే 40 నుండి 48 అధ్యాయాలు, 9 అధ్యాయాలు. అది ఒక భాగం, సెక్షన్ 1. 40 నుండి 48 అధ్యాయాలు. 48 అంటే 8 కాదు, 9. తర్వాత 49 నుండి 57 వరకు ఉన్న భాగం, 2వ భాగం, సెక్షన్ 2. అది కూడా 9 అధ్యాయాలు. చివరి భాగం మనం చదువుకున్న అధ్యాయం ఎక్కడిదంటే ఆఖరి 9 అధ్యాయాలు. ఈజ్ ఇట్ క్లియర్? 9 అధ్యాయాలు, 40 నుండి 48, మొదటి 9 అధ్యాయాలు. తర్వాత 9 అధ్యాయాలు 49 నుండి 57 వరకు ఉన్న అధ్యాయాలు. 58 నుండి 66 వరకు ఉన్న చివరి 3 అధ్యాయాలు, 9 అధ్యాయాలు. వాటిలో ఇశ్రాయేలు పునరుద్ధరణ, వారి యొక్క చరిత్ర మార్పు చేసి ప్రభువు ఎలాగూ వారిని కనికరిస్తాడో, వారిని యెరూషలేములోనే ఆయన ఎలాగూ స్థాపిస్తాడో, దాని గురించినటువంటి దివ్యమైన సంగతులు యెషయా ద్వారా ప్రభు మనకు అందిస్తున్నాడు. కనుక ఒక రకంగా 39 అధ్యాయాలు పాత నిబంధన సందేశం, మరొక రకంగా 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన సందేశం. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏది? యెషయా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, అది కూడా నేను కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 40లో ప్రకటన చేయమని చెప్పాడు కదా, డిక్లేర్ ఇట్, మీరు ప్రకటన చేయండి అన్నాడు. ఏమని ప్రకటన చేయాలి? 40వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, చదవండి. సియోను సువార్త ప్రకటించాలి, సంఘము సువార్త ప్రకటించాలి. వేళ సియోను సువార్త ప్రకటించుచున్నదానా? సువార్త ప్రకటించాలంటే అప్పుడు పిఎస్ సిస్టమ్ ఏది లేదు. ఉన్నత పర్వతం ఎక్కు, ఎత్తులోనికి వెళ్ళి అక్కడి నుండి ప్రకటించు అన్నాడు. పర్వతాలెక్కి ప్రకటించడం సువార్త. ఇంకా యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఏమని ప్రకటించాలి? దిస్ ఈజ్ ద మెసేజ్. యెషయా వర్తమానం అదే, మత్తయి వర్తమానం అదే, మార్కు వర్తమానం అదే, లూకా వర్తమానం అదే, యోహాను వర్తమానం అదే, మిస్పా వర్తమానం అదే. మనం ఇదే వర్తమానం ప్రకటించాలి. ఏమంటే, బిహోల్డ్ యువర్ గాడ్, ఇదిగో మీ దేవుడు. అయిలారా, మా దేవుడు కాదు, మీ దేవుడు. ఇదిగో మీ దేవుడు, చూడండి, గమనించండి, దృష్టి పెట్టండి, బాగా చూడండి. యువర్ అటెన్షన్ ప్లీజ్ అని ప్రారంభిస్తారు కదా. లేకపోతే వారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ముచ్చట్లో ఉంటారు. ఇదిగో మీ దేవుడు అన్నాడు. యేసుక్రీస్తును, మహిమగల తండ్రి రొమ్మున ఉన్న ఆ కుమారుని దేవుని, ఆయన దేవుడు అని ఆయన దైవత్వ మహిమలు ప్రకటించమని చెప్తున్నాడు యెషయా. అది యోహాను ద్వారా ప్రభు మనకు అందించాడు. రెండవది 42వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడేం చెప్పాడు? 42. నేను ఆదుకున్న నా సేవకుడు. ఇక్కడ కూడా ఇదిగో నా సేవకుడు అంటున్నాడు. బిహోల్డ్ మై సర్వెంట్. విన్నారా? నా సేవకుడు అంటున్నాడు. ఆయన తన కుమారుని నిత్యత్వము నుండి తండ్రితో సమానుడుగా ఉన్నవాడు, కో ఇటర్నల్, కో ఈక్వల్. నిత్యత్వము నుండి ఉన్నవాడు, ఆయనతో సమానంగా ఉన్నవాడు, దైవత్వంలో ఏమాత్రము తక్కువ కాని కుమారుడు ఆయన కదా. నా తండ్రి, నన్ను పంపిన తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు, అది వేరే సందర్భం. నేను ఆయనకంటే తక్కువవాడను అని ఎక్కడ చెప్పలేదు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఆయనకన్నా తక్కువవాడనని ఎక్కడ చెప్పలేదు. నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాం అని ఆయన ప్రకటించాడు. దేవుడై ఉన్నవాడు లోకానికి ఏమి ఎలా వచ్చాడు? సేవకుడుగా వచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఆయన వంటి సేవకుడు లేడు. మచ్చలేని సేవకుడు, మాన్యుడైన సేవకుడు, మహిమగల సేవకుడు, మాదిరి సేవకుడు,
దేవుడయుండి దాసుడుగా తను తాను తగ్గించుకొని పరిచారము చేయించుకొనుటకు కాదు, పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించుటకు దిగివచ్చిన దీనుడైన దాసుడు, శిష్యుల కాళ్ళు కడిగిన దాసుడు, ప్రాణము కల్వరిలో ధారపోసిన దాసుడు. ఆయన పరిచర్య మనకు మాదిరికరమే. ఇదిగో మీ దేవుడు అని రాస్తున్నవాడు యోహాను, ఇదిగో నా సేవకుడు అని రాస్తున్నవాడు మార్కు. అంతేకాదు, ఇదిగో ఈ మనుష్యుడు, యోహాను సువార్త 19లో, యోహాను సువార్తలు అన్నీ ఉన్నాయి. ఈ మనుష్యుడు అని ఆయన చెప్తున్నాడు. ఆయన మనుష్యుడు అని యెషయా కూడా రాశాడు. చదవండి 9:6లో ఏం చెప్పాడో. యెషయా గ్రంథం 9:6. ఎవరికి? మనకు పుట్టును కాదు, పుట్టెను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఐసయా చూడు చూడు చూడు, అదిగో బేత్లెహేం చూడు, అక్కడ పశువులు లేక సత్రం చూడు, యోసేపును చూడు, మరియను చూడు, మరియ కన్న కుమారుడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాసినవాడు ఈయనే. ఆయనకి ఇమ్మానుయేలు అంటే మనకు దూరంగా ఉన్న దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మనతో మన మధ్య ఉండడానికి దిగివచ్చాడు. చూడు, చూశాడు, రాశాడు. ఎలానగా మనకు శిశువు పుట్టానన్నాడు. పశువు కాదు, అక్కడ పశువులు ఉన్నాయి, పశువుల తొట్టి ఉన్నది. శిశువుని గురించి రాస్తున్నాడు. పాపము లేని శిశువు, పాపము ఎరుగని శిశువు, పరిశుద్ధాత్మ వలన ఆ దయాప్రాప్తురాలు గర్భము ధరించగా దినములు నిండినప్పుడు ఆమె తన తొలుచూలు కుమారుని కన్నది. ఆయన మనకు అనుగ్రహించబడిన కుమారుడు. పరిశుద్ధ సంతతి అని యెషయా రాశాడు. యెషయా 6లో పరిశుద్ధ సంతతి అన్నాడు. యెషయా 7లో కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పాడు. ఈ సంగతి వ్రాసిన వాడు లూకా కదా. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు వచ్చెను కాదు, సేవకుడు వచ్చెను కాదు, రాజు వచ్చెను కాదు. ఆయన స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఒక మాట రాశాడు, మనుష్య కుమారుడు వచ్చాడన్న. నరపుత్రుడు అని యెహెజ్కేలులో చెప్పాడు. మనుష్య కుమారుడుగా మనుష్యులమైన మరణను రక్షించడానికి మనుష్య కుమారుడుగా, సరిపోయిన రక్షకుడుగా, సరిపోయిన విమోచకుడుగా, మధ్యవర్తిగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడు. ఇదిగో నా సేవకుడు అని మార్కు ద్వారా వ్రాయించినవాడు. ఇదిగో మనుష్య కుమారుడు, ఈ మనుష్యుడు ఆయన లూకా ద్వారా వ్రాయించాడు. మరి యెషయా అంతటితో ఆగిపోలేదు. ఈ వచనం పూర్తి చేయండి. యెషయా 9:6 ఏమన్నాడు? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, రాజ్యభారం నుండును. ఉండును అంటారా, ఉండెను అంటారా? రాజ్యభారం ఉండును. ఉండెను అంటే పాస్ట్, అది ఉండును అది జరగబోతున్న కార్యం. శిలువ భారం మొదటిసారి వచ్చినప్పుడు మ్రాను మోసుకుని వెళ్ళాడు. మ్రాను మీద వేలాడి మన స్థానంలో శాపగ్రాహిగా, మన బదులు మనిషిగా, మనకు సరిపోయిన రక్షకుడుగా, మనల్ని విమోచింపగలిగిన వాడుగా ఆయన వేలాడిన మాట నిజమే. తన చేతుల కష్టార్జితం భుజాల మీద మ్రాను మోశాడు, కానీ భుజం మీద రాజ్య భారం ఉంటుంది అని యెషయా వ్రాస్తున్నాడు. అంటే అర్థమేంటి? ఆయన రాజ్య భారం ఆయన భుజం మీద ఉంటుందంటే లోకానికి రాబోయే రాజు ఆయనే. చివరిగా చెప్పాడు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి అన్నాడు. సమాధాన కర్త అన్నాడు, సమాధానానికి మూలం అన్నాడు, సమాధాన అధిపతి అన్నాడు, సమాధాన ప్రభు, సమాధానపు రాజు ఆయన. ఆయన రాజుగా పుట్టినవాడు యూదులకు, ఆయన రాజుగా రాబోతున్నాడు. ఈ రాజు మమ్మను ఏలుట మాకు ఇష్టం లేదు, యోధా జాతి మొత్తం తృణీకరించారు. అందుకే వారు చెదరగొట్టబడ్డారు. ప్రపంచమంతట్లో చెదరగొట్టబడి కూడుకునే కేంద్రము లేక, ఆరాధించే ఆలయము లేక,
ఆరాధనలో నడిపించే ప్రధాన యాజకుడు లేక వందల వేల సంవత్సరాలు సాగిపోతున్నారు ఇశ్రాయేలు జనాంగం. కానీ వారిని ప్రభువు కనికరించబోతున్నాడు. ఈ 4 మాటలు గుర్తుంచుకుందాం. బిహోల్డ్ యువర్ గాడ్, ఇదిగో మీ దేవుడు. బిహోల్డ్ మై సర్వెంట్, ఇదిగో నా సేవకుడు. బిహోల్డ్ దిస్ మ్యాన్, ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్. ఇవన్నీ యోహాను సువార్తలో ఉన్నాయి, అవన్నీ యెషయాలో ఉన్నాయి. మీరు కంపైల్ చేసి చూడండి. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మానవత్వాన్ని, ఆయన యొక్క దాస సేవకత్వాన్ని, పరిచర్యని, తిరిగి ఆయన లోకానికి వచ్చే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో జరిగించబోయే ప్రభుత్వాన్ని, ఆధిపత్యాన్ని తేటగా లోకానికి మనం ప్రకటన చేద్దాం. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ఐజాయా. యెషయా ద్వారా ఇవ్వబడిన ఈ వర్తమానాన్ని ప్రభువును చూచి ఆ 4 కృపను పొంది మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రభువును గురించి రాశారు. మనం 60వ అధ్యాయానికి వద్దాం. 9 అధ్యాయాలు 3 భాగాలుగా ఉండగా చివరి భాగములో యెరూషలేమును ఆయన ఎలాగూ కనికరించబోతున్నాడో, యోధా జనాంగాన్ని ఆయన ఎలాగూ ఉద్ధరించబోతున్నాడో, వారికి రాజ్యాన్నిచ్చి అబ్రహాము సంతానానికి ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన ఎలాగూ నెరవేర్చబోతున్నాడో ఇక్కడ తేటగా చెప్పాడు. చూడండి, 3 మాటలు ఈ 60వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మీరు ధ్యానం చేయండి, నేను ఊరికే సూచించి మిగతా విషయాలు అందిస్తాను. 60వ అధ్యాయంలో 14వ వచనంలో ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణాన్ని గురించి రాస్తున్నారు. యెరూషలేం పట్టణం ఎవరి పట్టణం? అది యెహోవా పట్టణం. అమ్మాయా గమనిస్తున్నారు కదా, యెహోవా పట్టణం. ఈనాడు సంఘమే దేవుని పట్టణం, కొండ మీద కట్టబడిన పట్టణం అన్నాడు కదా. మనం కట్టబడిన పట్టణంగా ఉండాలి, పద్ధతి లేకుండా కాదు. అక్కడ గుడారానికి పద్ధతి, ప్యాటర్న్, ఒక నమూనా, ఒక పోలిక ఆయన చూపించాడు. మోసే దినాల్లో దావీదుకు మచ్చులు ఆయన చూపించాడు. అదే వర్తమానం. పద్ధతి ప్రకారంగా కట్టబడేది సంఘం. సరి అయిన సంఘం, సత్యవాక్యాన్ని అనుసరించే సంఘం, పద్ధతి గల సంఘం, పద్ధతి ఎరిగిన సంఘం, పద్ధతిని ప్రకటించే సంఘం, పద్ధతి కొరకు నిలిచే సంఘం. గుర్తుపెట్టుకోండి. ముక్కలో తర్వాత ముక్కలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. పద్ధతి ముఖ్యమైన ప్యాటర్న్, హెవెన్లీ ప్యాటర్న్, పరలోక ప్రణాళిక ప్రకారం సంఘం కట్టబడాలి. ఇన్ని గుంపులు ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంకేమేమి ప్రకటనలు కాదు. దాన్ని బట్టి దేవుని మహిమ సంఘానికి రాదు, ఎక్కడ కానీ రాదు. అది మోసం, అది వ్యాపారం. దాని సంగతి విడిచిపెట్టండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని పట్టణం చెప్పాడు. మరి ఒకటి ఆయన ప్రజలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ద సిటీ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు ఎవరు? ఆయన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ఆయన ప్రజలు, పరిశుద్ధ ప్రజలు. వారికి పేరు పెట్టబడుతుంది అని ఆయన చెప్పాడు. ఇక విసర్జింపబడేవారుగా వారు ఉండరు అన్నాడు. మూడవది, ఈ రెండు 60వ అధ్యాయమే కాదు, ఈ భాగమంతట్లో చెప్తున్నాడు. దేవుని పట్టణం, దేవుని ప్రజలు, యూదులు. దేవుని పట్టణం యెరూషలేము, దేవుని ప్రజలు, యూదులు. ముఖ్యమైనది ఏంటంటే దేవుని మహిమ. మొదటి వచనం నుండి మొదటి 7 వచనాల్లో అదే చెప్పాడు, మళ్ళా 7 వచనాల్లో అదే చెప్పాడు, మళ్ళా 7 వచనాల్లో అదే చెప్పాడు. ఈ అధ్యాయంలో 3 ఏళ్ళు 21 వచనాలు ఉన్నాయి. ముగింపుగా 22వ వచనం చెప్పాడు, నేను యెహోవానైన నేను తగిన కాలమున ఈ సంగతిని జరిగిస్తాను, త్వరపెడతానన్నాడు. నేను నిర్ణయించిన కాలములో ఇశ్రాయేలు నేను కనికరిస్తాను, ఉద్ధరిస్తాను, వారి పాపాలు క్షమిస్తాను, వారికి రాజ్యం ఇస్తాను, వారిని దీవిస్తాను. ప్రపంచమంతట్లో జనాంగాలన్నిటిలో శిరస్సు వంటి జనాంగంగా ఇశ్రాయేలు నేను రూపిస్తాను అన్నాడు. ఒక మాట,
అది ఇంకా జరగలేదు, టైం ఉంది దానికి. ఇప్పుడే ఆ అనుభవాలు అన్నీ మన ద్వారా ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న మంద, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మంద, సంఘము ద్వారా అవన్నీ నెరవేర్చాలని ఆయన డిజైర్. అయ్యగారు చెప్పారు కదా, అది ఆయన డిజైన్. కాబట్టి ఆయన ఏ రూపం మన పట్ల కలిగి ఉన్నాడో దాన్ని మనం నెరవేర్చడానికి పూనుకోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు ఒక మాట సహాయం చేయగలరా నాకు? 60వ అధ్యాయం ఏ అధ్యాయం తర్వాత వస్తుందండి? ఏమన్నారు? 60వ అధ్యాయం ఏ అధ్యాయం తర్వాత వస్తుంది? దానిపై ఆయన ఏ అధ్యాయం ఉందంటారు? దాని వెనక 59. మీరు చెప్పే ఉంటారు, నాకు వినపడలేదేమో, నాదే పొరపాటు, మీది కాదు. మరి 59కి రండి. 59లో ఏం జరిగితే, ఏ మార్పు జరిగితే ఈ రూపాన్ని ఆయన మార్చివేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. బ్రదర్ 20వ వచనం చదవండి. చాప్టర్ 59 verse 20. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని. ఆగండి. అంటే ఇశ్రాయేలు జనాంగం వందల వేల సంవత్సరాలుగా ఏం చేసేవారు? తిరుగుబాటు చేసేవారు. తిరుగుబడిన ప్రజలని ప్రారంభించాడు కదా యెషయా వర్తమానం. తిరుగుబాటు చేయు ప్రజలు అన్నాడు. రెబెలియస్ నేషన్, వారిలో విధేయత లేదు, అందుకే చెదరగొట్టబడ్డారు. ఈ మనుషుడు మమ్ము నేరుట మాకు ఇష్టం లేదు. We do not have this man to rule over us. Crucify him. సిలువేయండి సిలువేయండి అని కేకలు వేశారు, పట్టుబట్టారు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని మూర్ఖంగా కోరుకున్నారు. అది తమాషా అనుకున్నారు, అర్థం కాక అదే అనుభవిస్తున్నారు ఇప్పటి వరకు. ద బ్లడ్ ఆఫ్ దట్ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు. పిలాతు భార్య అర్జెంట్ మెసేజ్ పంపించింది. పిలాతు కూడా అన్నాడు, ఈ నీతిమంతుని రక్తాన్ని గురించి నేను నిరపరాధిని తప్పించుకోవాలనుకున్నాడు. నీళ్లు తెప్పించి కడుక్కుంటే పోతుంది అనుకున్నాడు. నీళ్లతో గడిగేది కాదు పాపం. దేవుని కుమారుడైన యేసు రక్తంతోనే అది కడుగబడాలి. విన్నారా? అది వారు కోరుకున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, వారు తిరుగుబాటు మాని, అంటే ఒకరోజు తిరుగుబాటు మానబోతున్నారు. తర్వాత మళ్ళు కొనిన వారి యొద్దకు విమోచకుడు వస్తాడు, వారిలో ఉన్న భక్తిహీనతను ఆయన తొలగిస్తాడు అని చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే, ఒకసారి రోమాపత్రికకు రండి. ఇటీవల దాని కనెక్షన్ నాకు కొంచెం అర్థమైనట్టుంది. కొంచెం రోమాపత్రికలో 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు నిద్రమత్తు అని పైన చెప్పాడు, మీ సంగతి కాదులే, ఇశ్రాయేలు జనాంగం నిద్రమత్తు. తర్వాత 10వ వచనంలో వారు చూడకుండానట్లు చదవయ్యా. వారు చూడకుండానట్లు వారు కన్నులకు చీకటి కమ్మును, చీకటి కమ్మును 59 కదా. వారు మానినప్పుడు, తిరుగుబాటు మానినప్పుడు, అవిధేయత మానినప్పుడు, లోబడినప్పుడు, ప్రభు తట్టు మళ్ళుకున్నప్పుడు మరి ఏం కలుగుతుంది? కమ్మిన చీకటి పోతుంది. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. మనకే వచ్చినట్టుగా మనం పాడుకుంటూ వచ్చాం. అసలుగా రాయబడింది మన గురించి కాదు, మనకు కూడా సహాయకరమే, అన్వయించవచ్చు. కానీ చీకటి కమ్మిన ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు ఏం చేయబోతున్నాడు? వెలుగును ప్రసరింప చేయబోతున్నాడు. నీకు వెలుగు అన్నాడు. అర్థం ఏంటంటే, మిగతా వాళ్ళకి రాలా. మిగతా కటిక చీకటి జనములన్నిటినీ కమ్ముచున్నది, నీకు మాత్రమే వెలుగు వచ్చింది. ఇది ఎవరి వెలుగు? యెహోవా వెలుగు, పైనుండి వచ్చిన వెలుగు, రక్షణ వెలుగు, విమోచన వెలుగు, సత్యానికి వచ్చిన వెలుగు. కాబట్టి నువ్వు లేవాలి. నువ్వు పడి ఉన్నావు, నిద్రమత్తులో ఉన్నావు, వీపు వంగిపోయింది, నీవు విరిచివేయబడినట్టుగా ఉన్నావు.
నీకు వెలుగు వచ్చి ఉన్నది, ప్రకాశించు, లెమ్ము, తేజరిల్లు, ప్రకాశించు, నీకు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు. 60వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మహిమ నీ మీద ఉదయించానన్నాడు. 60వ అధ్యాయం 2వ వచనం, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అన్నాడు కదా. చూడుము అన్నాడు 2వ వచనం, చూడు అని చెప్తున్నాడు, అవునా. 4వ వచనంలో కనులెత్తి చూడు అంటున్నాడు. బిహోల్డ్ బిహోల్డ్, నీలో ఏ మార్పు కలుగుతుందో, నీకు ఎలా వెలుగొస్తుందో, మిగతా జనాలన్నిటికీ ఎలా చీకటి వస్తుందో చూడు అని చెప్తున్నాడు. చూస్తే ఏమవుతుంది? 5వ వచనంలో అంటాడు, నీవు చూచి ప్రకాశింతువు. ఏమయ్యా, ఏం బ్రదర్, సిస్టర్, అక్కడ ఏం రాయబడింది? నీవు చూచి ప్రకాశిస్తావు. నీకు వెలుగు వస్తే నువ్వు ప్రకాశిస్తావు. నీకు వెలుగు వస్తే నువ్వు తేజరిల్లగలవు. చీకటి కమ్మినట్టు ఉండవు, వీపు వంగిపోయినట్టు ఉండవు, నిద్ర మత్తున్నట్టు ఉండవు. యూ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్, ప్రత్యేకంగా ఉంటావు. నా వెలుగు అన్నాడు, నా వెలుగు అన్నాడు. తర్వాత నీ వెలుగుకు ప్రజలు వస్తారన్నాడు. ప్రభు ఏం చేయబోతున్నాడంటే పరిస్థితులు అన్నిటినీ ఆయన మార్చివేయబోతున్నాడు. ఐ హ్యావ్ జస్ట్ 10 minutes ఆర్ లెస్ దాన్ 10 minutes. చూడండి, 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చదవండి. నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. నా శృంగారం. మనం గమనించవలసిన మొదటి మాట ఏమంటే నా బలిపీఠం అంటున్నాడు ఆయన, నా బలిపీఠం అన్నాడు. రెండవది అక్కడే 7వ వచనం, నా శృంగార మందిరం, నా మందిరం అంటున్నాడు. నా బలిపీఠం, నా మందిరం అంటున్నాడు. నా బలిపీఠం మర్చిపోకండి, గుర్తుపెట్టాడు. మందిరం అంతట్లో ముఖ్యమైనది బలిపీఠం, పులిపీఠం కాదు, బలిపీఠం. చాలామంది పులిపీఠం ముఖ్యం అనుకుంటున్నారు. కాదు కాదు, బలిపీఠం. ఆరాధన, గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా ప్రభువును అనుభవించి ఆస్వాదించి ప్రతి ఆదివారం హృదయపూర్వకమైన కురువును తీసుకొని రావు. నా బలిపీఠం అని చెప్పాడు. నా మందిరం అన్నాడు. మూడవది 13వ వచనం చదవండి. నా పరిశుద్ధాలయపు, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై, అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, ముంజి చెట్లును యెరూషలేమా నీ యొద్దకు తేబడును, నేను నా పాద స్థలం అన్నాడు. 3 ముక్కలు. ఓకే, 3 ముక్కలు అంటే వేరే ముక్కలు కాదు ఇవి. నా బలిపీఠం, నా మందిరం, నా పాదస్థలం. వీటిని పట్టుకొని వెళ్ళిపోదాం మనం. ఆయన బలిపీఠం చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలి. ఆయన బలిపీఠం ఒకే ఒక బలిపీఠం. క్రీస్తే మన బలిపీఠం. యెరూషలేము గవిని వెలుపల మన కొరకు నిరాకరింపబడి, గవిని వెలుపట మన కొరకు శ్రమపడిన రక్షకుడు ఆయనే మన బలిపీఠం, కల్వరి బలిపీఠం. దాన్ని బాగా మనం ధ్యానించాలి. ఆనంద సంతోషములు కలుగచేయు బలిపీఠం అన్నాడు. రెండవది నా మందిరం, మై హౌస్, నా మందిరం. బ్రదర్ ద్వారా చాలా విషయాలు మనం విన్నాం. అది నా మందిరం, నా తండ్రి మందిరం. ఎజ్రా గారి ద్వారా కూడా విన్నాం. దొంగలి ఇల్లు కాదు, వ్యాపారపు ఇల్లు కాదు, బజార్ కాదు, అది నా మందిరం. ఎటువంటి మందిరం? పరిశుద్ధమైన మందిరం. చెప్పాడు కదా 13వ వచనం, పరిశుద్ధమైన మందిరం. ఎటువంటి మందిరం? 7వ వచనంలో చెప్తున్నాడు, శృంగారమైన మందిరం అన్నాడు. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, ద బ్యూటీ ఆఫ్ శాంక్టిటీ. ఎటువంటి సౌందర్యంతో మనం ఆ మందిరానికి రావాలి. కొన్ని మందిరాలకు డెకరేషన్ ప్రాముఖ్యం, డిజైన్లు ప్రాముఖ్యం, లైటింగ్ ప్రాముఖ్యం, ఇంకా మినుకు అనేవి ఇటువంటివి ఏవో ఉంటాయి ప్రాముఖ్యం. నో, యూ డోంట్ బిలీవ్. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో ఆరాధించడమే మనకు ప్రాముఖ్యం. క్రీస్తు ప్రభువును హెచ్చించడమే మనకు ప్రాముఖ్యం. శృంగారమైన మందిరం,
బ్యూటీ ఆఫ్ శాంక్టిటీ, హోలీనెస్, పరిశుద్ధతలో ఉన్న సౌందర్యం, బ్యూటీ ఆఫ్ యూనిటీ, అంతా ఒకటిగా ఉండాలి, ఎప్పటికీ విడిపోకుండా, గుంపులు కాకుండా, భేదించకుండా, ఒకరితో ఒకరు చక్కగా అమర్చబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మ్రాణులు నరకబడి, ఆ రాళ్ళు మలచబడి, ఒకదానితో ఒకటి చక్కగా అమర్చబడినట్టుగా, ఫిట్లీ ఫ్రేమ్ టుగెదర్ మనం నిలిచి ప్రభు కొరకు సేవ చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, సహవాసం చేయాలి, ఆరాధించాలి, ప్రభువుని మనం పైకెత్తాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన మనం సేవించాలి. దట్స్ వై వీఆర్ హియర్. ప్రభు మనల్ని కోరుకున్నాడు. నా మందిరం శృంగారమైన మందిరం, ద బ్యూటీ ఆఫ్ హ్యూమిలిటీ. సంఘంలో ముఖ్యమైనది ఏదో దేవుని దాసుల ద్వారా మహాగణుడు, మహోన్నతుడు, కానీ ఎవరి మధ్య నివసిస్తానన్నాడు? అహంకారం గలవారు గర్విష్ఠుల మధ్య కాదండి, నలిగిన హృదయం అన్నాడు. యెషయా ఆ మాట బాగా రాస్తున్నాడు. దావీదు 51లో రాశాడు, ఏ బ్రోకన్ అండ్ ఏ కాంట్రైట్ హార్ట్, విరిగిపోయిన హృదయం, పాపం విషయమై విరిగిపోయిన హృదయం, నలిగిన హృదయం, ఇది నీవు అలక్ష్యం చేయవు. నలిగిన మనస్సుతో, దీన మనస్సుతో మనం ప్రభు దగ్గరికి రా. అటువంటి సౌందర్యం, మందిరం యొక్క సౌందర్యం ప్రభు కోరుకుంటున్నాడు. ఈ 3 కనీసం మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకెన్నో విషయాలు దాని గురించి ఆలోచించవచ్చు, జతపరచవచ్చు. నా బలిపీఠం, ఆరాధన ప్రాముఖ్యం. నా మందిరం, అది శృంగారమైన మందిరం, శృంగారమైన మందిరం. 3వది నా పాద స్థలము, మై ఫుట్ స్టూల్, అది నేను మహిమపరచదను అని చెప్పాడు ఆయన. 13వ వచనం. ఎట్లా మహిమపరుస్తాడంటే 6వ వచనం చదవండి ఊరికే. ఒంటెల సమూహము ఒంటెల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత ఒంటెలను ఈ దేశము మీద వ్యాపించును. అందరూ షేబా నుండి వచ్చేదరు. ఎక్కడి నుండి వస్తారు? షేబా నుండి వచ్చేదరు. నల్గొండ నుండి అని కాదు, నల్గొండ నుంచి ఆనందబాబు వచ్చాడులే. షేబ నుండి వస్తారు అన్నాడు. ఎందుకు షేబ నుండి అన్నాడు? అది తర్వాత బంగారం తెస్తారన్నాడు. ధూపద్రవ్యము వస్తారు, తెస్తారు, వస్తారు, తెస్తారు, ఇస్తారు. అదే కదా మందిరానికి ప్రజలు రావాలి, తేవాలి, ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, ఆయన స్తోత్రములు ప్రకటిస్తారన్నాడు. బయట పాట పాడడం, లోపల పాట పాడడం, ఎప్పుడు పాట పాడినా, ఎవరు పాడినా మనమందరం కలిసి ఆయన స్తోత్రములు ప్రకటన చేస్తున్నాం. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడో ఒక్కసారి వృత్తాంతములు 2వ గ్రంథం 9కి రండి. వృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ ప్రారంభంలోనే శేబదేశపు రాణి వచ్చిందన్నాడు కదా. షేబ అంటే సాక్ష్యం అని అర్థం కదా. షేబ అంటే సాక్ష్యం. షీబా ఆర్ షేబా, తెలుగులో షేబ, ఇంగ్లీష్లో షీబా, సాక్ష్యం. సంఘం ఎందుకున్నది? సాక్ష్యం కొరకున్నది. కాబట్టి సాక్ష్యము గల సంఘం, సత్యమున్న సంఘం, సమాధానమున్న సంఘం, సమర్పణ ఉన్న సంఘం. షేబ నుండి వారు తెస్తారు, వస్తారు, తెస్తారన్నాడు. ఆమె ఏం తెచ్చింది? 9, 10, 11 మాత్రం చదువుదాం. ఆమె రాజునకు 240 మణుగుల బంగారం. అబ్బో, మణుగులు, తులాలు కాదు, గ్రాములు కాదు, ఇది మణుగుల బంగారం. విస్తారమైన గంధవర్గాలు తెచ్చింది. కాబట్టి మందిరంలో ఏమున్నది? మందిరంలో పరిమళం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, పరిమళం ఉన్నది. గంధవర్గాలట తీసుకుని వచ్చింది. ఇంకా రత్నములను ఇచ్చాను. ఆమె తెచ్చిన గంధవర్గాలతో సాటి అయింది ఏది లేదని 10వ వచనం. ఇదియు కాక ఓఫీరు నుండి బంగారం. చూసారా, ఇక్కడ చెప్పింది అదే కదా. బంగారం తెస్తారు. ఆ శేబదేశపు రాణి ఓఫీరు బంగారం తెచ్చిందన్నాడు. ధూప ద్రవ్యములు తీసుకుని వస్తారన్నాడు. బంగారం ఆయన పరిశుద్ధతకు సూచన, మహిమకు సూచన. తర్వాత ధూపద్రవ్యాలు ప్రార్థనకు సూచన. గంధవర్గాలు సువాసనకరమైన జీవితానికి సూచన. క్రీస్తు సువాసన, ఐక్యతలో ఉన్న సువార్త, ఆరాధనలో ఉన్న సువాసన, సేవలో ఉన్న సువాసన, దాతృత్వంలో ఉన్న సువాసన. ఇటువంటి పరిమళం కలిగి ప్రభువు యొక్క పాదస్థలాన్ని మహిమ పరచడానికి మనం పూనుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.
కృపగల మా ప్రియ ప్రభువ, మహిమగల దేవ, దీనులమైన మమ్మను దర్శించారు. మీ దాసులందరి ద్వారా మమ్మను ప్రోత్సహించారు. నీ మందిరం ఆత్మ సంబంధమైన మందిరం, జీవము గల సంఘం ఎలా ముందుకు సాగాలో మీరు మరొకసారి మాకు నేర్పించారు. ఇంతవరకు ఈ సంఘాన్ని కాపాడుతూ వచ్చారు. ఇక ముందు కూడా నీ కంచె వేసి భద్రపరచి నీ నామాన్ని గణపరచుకోమని, మిమ్మల్ని స్తుతించే సంఘంగా, ప్రార్థించే సంఘంగా, ఐక్యత కలిగి సువార్త ప్రకటించే సంఘంగా మీరు ఆశీర్వదించుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎలాంటి సువాసన కలిగి ఉండాలనే సంగతులు చక్కగా అందించిన ప్రియులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ సభలో మన మధ్య ఉన్న ప్రియులు స్థానిక సంఘ పెద్దలు రమేష్ వచ్చి ప్రకటనలు చేస్తారు. తర్వాత కార్యక్రమాల గురించి ప్రియులు తెలియపరుస్తారు. కాబట్టి విషయాలు గమనించాలని ప్రభునామన మీ అందరికీ మనం చేస్తాం.